జై శ్రీరామ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఆ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేద్దాం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సకల గుణాభిరాముడు అయోధ్యాపతి దశరథుని పుత్రునిగా ఈ పృథ్వీ మండలాన్ని ఏలిన జగదభిరాముడు శ్రీరామచంద్రమూర్తి. రామ అనే శబ్దాన్ని నోరారా పలికితే చాలు సకల పాపాలు తొలగిపోతాయి. అలాంటి శ్రీరాముని కళ్యాణం మన అందరికీ మహాపర్వదినం. ఆ శ్రీరామచంద్రమూర్తి సీతాదేవితో వివాహం మొత్తం మానవాళికి ఒక ఆదర్శప్రాయం. ఎందుకంటే వారు పవిత్రమైనటువంటి వైవాహిక జీవితాన్ని గడుపుతారు. అందుకే త్రేతాయుగం నుండి నేటి వరకు సీతారామ కళ్యాణం దైవిక వివాహ వేడుకగా మనం జరుపుకుంటూ వస్తున్నాము. శ్రీరామనవమి మన హిందువులకు ఒక ముఖ్యమైనటువంటి మహాపర్వదినం, పండగ కూడా. ఆ శ్రీరామచంద్రమూర్తి వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం రోజున పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటలకి త్రేతాయుగంలో జన్మించారు. ఆ మహనీయుని జన్మదినంను మనమందరం కూడా శ్రీరామనవమిగా జరుపుకుంటూ ఉంటాము. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై ఆ శ్రీరామచంద్రమూర్తి జననం జరిగింది. 14 సంవత్సరాల అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైంది కూడా ఈ శ్రీరామనవమి రోజునే. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగింది. అందుకని చైత్రశుద్ధ నవమి రోజు మనం మహాపర్వదినంగా పరిగణిస్తాం. ఈ శ్రీరామనవమి రోజున హిందువులందరూ కూడా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణాల్లో పల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవటం మన సాంప్రదాయం. అందుకని ఈ శ్రీరామనవమి వేడుకలను యావత్ భారతదేశంలో ఇప్పుడైతే వివిధ దేశాల్లో మన హిందువులందరూ ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ కూడా ఈ సీతారామచంద్రుల కళ్యాణాన్ని చాలా ఆర్భాటంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా సీతారామ కళ్యాణంలో ఉపయోగించినటువంటి తలంబ్రాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా ఒక విశిష్టత ఉందండి. అందరికీ తెలిసే ఉంటుంది, అయినా నేను ఈ వీడియోలో మీకు చెప్పాలని అనుకుంటున్నాను. సీతారామచంద్రులకు వేసినటువంటి తలంబ్రాలు ఏవైతే ఉంటాయో ఆ తలంబ్రాలను పెళ్ళి కాని పిల్లలు ధరించినట్లయితే త్వరలోనే పెళ్ళి అవుతుందనే ఒక మాట అయితే ఉందండి. అది నిజం కూడా. ఎన్నో వందల సంవత్సరాలుగా అంటే త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు కలియుగం వరకు కూడా ఆ సీతారామచంద్రుల కళ్యాణం ఎప్పుడు అంటే ప్రతి ఊరిలోనూ పట్టణాల్లోనూ జరపబడుతుందండి. ఇప్పుడు ఇక్కడ నేను వీడియోలో షేర్ చేస్తున్నటువంటి దృశ్యాలు మా ఇంటికి సమీపంలో అంటే న్యూ హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి శ్రీ రమాసైత సత్యనారాయణ స్వామి మరియు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో జరుగుతున్నటువంటి వేడుకలు. ఇప్పటి వరకైతే కళ్యాణానికి ముందుగా జరిగే కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ అయ్యాయండి. ఇప్పుడు ఇక మాంగళ్య ధారణ అనేది జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ సీతారాములు ఇద్దరూ కూడా పూర్ణాలంకృతులై ఇంకా వివాహ వేడుకలో కూర్చున్నారండి. భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ శ్రీరామచంద్రమూర్తి నామస్మరణతో ఇక్కడ ఇంకా సీతారాముల కళ్యాణాన్ని వీక్షిస్తున్నామండి. ఇప్పుడు ఇక మాంగళ్య ధారణ కార్యక్రమం అనేది జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మన వధూవరులిద్దరూ కూడా అంటే సీతారాములిద్దరూ కూడా పూర్ణాలంకృతులై ఇప్పుడే కళ్యాణం జరపబడి ఇంకా మనల్నందరినీ కూడా వాళ్ళ చల్లని చూపులతో ఆశీర్వదిస్తున్నారు. ఇంకా మనం కళ్ళు తిప్పుకోవడానికి ఛాన్సే లేదండి. ఎంత అందంగా ఉన్నారో కదా మన నూతన వధూవరులు. సీతారాముల కళ్యాణం అయితే సంపూర్ణమయ్యిందండి. ఇప్పుడు ఇక
భక్తుల దర్శనార్థమై ఇక్కడ ఆ సీతారాములు ఆసీనులై కూర్చున్నారు. హారతి కార్యక్రమం తర్వాత భక్తులందరూ కూడా ఆ సీతారాముల ఆశీర్వచనాలు తీసుకుంటారండి. ఇక ఒకవైపు మా టెంపుల్లో ఉన్నటువంటి భజన బృందం ఏదైతే ఉందో ఆ శ్రీరామచంద్రుని అద్భుతమైనటువంటి గానాలు ఆలపిస్తూ అందరం కూడా భక్తి పారవస్యంలో మునిగిపోయామండి. ఇప్పుడు ఇక పంతులు గారు హారతి కార్యక్రమాన్ని కూడా కంప్లీట్ చేశారు. ఇప్పుడిక మహా అన్నదాన కార్యక్రమం అనేది ప్రారంభం అవ్వబోతుందండి. ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా సీతారామచంద్రమూర్తి కళ్యాణంలో వితరణ చేస్తున్నటువంటి మహాప్రసాదాన్ని స్వీకరించడానికి వెళ్తున్నారు. ఆ తర్వాత సాయంకాలం పల్లకి ఊరేగింపు ఇంకా కోలాటం అవన్నీ కూడా కార్యక్రమాలు ఉన్నాయండి. అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. అందరూ కూడా ఆ సీతారాముల కళ్యాణాన్ని మన వీడియోలో వీక్షిస్తారు. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.